సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి కల. అయితే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న వారిలో ఇప్పుడు ఎన్నో సందేహాలు. ఈ సమయంలో ఇంటిని ఇప్పుడు కొనడం మంచిదేనా, లేదంటే కొన్నాళ్ళు వేచి చూడాలా, ముందు ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా, ఇలా బయ్యర్స్ మదిలో ఎన్నో ప్రశ్నలు. అయితే ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇదే సరైన సమయమని, వెంటనే ప్రాపర్టీని కొనుగోలు చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్రస్తుతం ఫెస్టివల్ ఆఫర్స్ ఉండటంతో తక్కువ ధరకే ఇల్లు లభిస్తాయని వారు చెబుతున్నారు. ఇల్లు కొనేందుకు ఏది సరైన సమయం? ముందు ఇంటి ధరలు తగ్గుతాయా? ప్రాపర్టీ కొనుగోలుకు ఇంకా వేచి చూడడం మంచిదా? ఫెస్టివల్ ఆఫర్స్ సమయంలో ప్రాపర్టీలు కొనొచ్చా? ఎవరి బడ్జెట్కు అనుగుణంగా వారు ఎక్కడో ఓ చోట ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. అయితే ఇంటి కొనుగోలు అంశంలో ఆర్థిక అంశాలను పరిగణలోనికి తీసుకుంటే ఎప్పటికప్పుడు వాయిదా వేసేవారు చాలా మంది ఉంటారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం ప్రాపర్టీ ధరలు కొంచెం దిగివచ్చాయి. ఈ ఆఫర్స్ ఎన్నాళ్లు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రాపర్టీ కొనుగోలుకు ఇదే మంచి తరుణం అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఏ పనికైనా టైం రావాలి అంటారు పెద్దలు. అయితే హైదరాబాదుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కొనుగోలుకు ఇప్పుడు మంచి సమయం వచ్చింది అంటున్నారు నిపుణులు. గత 3-4 నెలలుగా హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీల ధరల్లో స్తబ్దత కొనసాగుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అమ్మకాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఫెస్టివల్ ఆఫర్స్ కొనసాగుతూ ఉండడం, వచ్చే నెల మొదటి వారం నుంచి కొన్ని సంస్థలు ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించనుండడంతో ప్రాపర్టీల కొనుగోలుకు బయ్యర్స్ ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మార్కెట్ స్లోగా ఉన్న క్రమంలో ప్రాపర్టీ కొనేవారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బిల్డర్తో సంప్రదింపులు జరిపితే కొంతమేర ధర తగ్గించే అవకాశం ఉంటుంది. ధరల్లో వచ్చిన స్తబ్దత కారణంగా ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్లతో పాటు కొన్ని రకాల ప్రాపర్టీల కొనుగోలుకు ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు కొనుగోలు చేసిన వారికి చాలా షార్ట్ టైంలోనే మంచి అప్రిషియేషన్ లభిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారీ సంఖ్యలో అపార్ట్మెంట్, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సిద్ధమైన ప్రాజెక్టులు ఈ ఏడాది చివర్లో హ్యాండ్ ఓవర్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. దీంతో వెంటనే అద్దె ఇల్లు ఖాళీ చేసి సొంతింటిలోకి వెళ్లిపోవడం ద్వారా అద్దె భారం నుంచి తప్పించుకోవచ్చు. అయితే ప్రాపర్టీ కొనేటప్పుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో లేకుండా అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ తో పాటు సొంతింటి కల సాకారం కోసం ఈ సమయంలో కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అవసరానికి అమ్ముకుంటే భారీ రిటర్న్స్ లభిస్తాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరికొన్ని ఏళ్ల పాటు ప్రాపర్టీల రేట్లలో పెరుగుదల తప్ప తగ్గుదల ఉండడం చాలా తక్కువని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.